హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఆమ్లా క్యాండీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనకు ఈ చలికాలం అంతా కూడా ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా. చెట్లు ఉండే వాళ్ళు కూడా ఏం చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇలా కనుక చేసి పెట్టుకున్నారంటే మనకు 1 ఇయర్ పాటు నిలవ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ హెల్దీ రెసిపీ కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా అండి. అందుకోసం ముందుగా నేను 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మరీ పండినవి కాకుండా ఇలా కొద్దిగా గ్రీన్గా ఉండేటివే తీసుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోకి జాలి గిన్నెలో కానీ లేదు ఇలాంటి బౌల్లో అయినా మనకు కుక్కర్లోకి లోపలుగా ఉండేటట్టు తీసుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ కూడా ఆ బౌల్లో పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని 1 విజిల్ అయితే పెట్టుకుందామండి. అన్నీ కూడా చల్లారబెట్టేసుకోవాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ కూడా పీసెస్ లాగా సపరేట్ చేసేసుకోవాలండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి. మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందాం. ఈ ఉసిరికాయలన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచ్ అల్లం పొట్టు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 3 ఇలాచీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ పేస్ట్ వేసేసుకుందామండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా కూడా కలుపుతూ ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పంచదార తీసుకుందామండి. మనం 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాం కదా. మనం షుగర్ కూడా 1/2 కిలో కన్నా కొద్దిగా తగ్గించి తీసుకోండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. మామూలుగా అయితే బెల్లంతో చేసుకుంటేనే హెల్దీ అండి. నేను అన్ని రెసిపీస్ కూడా బెల్లంతోనే చేస్తున్నానని ఇది షుగర్తో చేస్తున్నాను. ఈ షుగర్ అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి వేసుకుంటున్నానండి. థిక్నెస్ కోసం కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ కలుపుకొని వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా మళ్ళీ కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా కంటిన్యూస్గా అయితే కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 నిమ్మ దబ్బ గింజలు లేకుండా జ్యూస్ మాత్రమే వేసుకుందామండి. మనకు ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఆమ్లా క్యాండీ. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి వేసుకొని అంతా కూడా కలుపుకుందామండి. చూడండి, ప్యాన్కి అంతా కూడా బాగా సపరేట్ అయిపోతుంది కదా. ఇలా సపరేట్ అయిపోయి బాగా ముద్దలాగా వచ్చేయాలండి. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ బటర్ పేపర్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇదంతా కూడా వేసేసుకుందామండి. మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేకపోతే ప్లేట్కే కొద్దిగా నెయ్యి రాసుకొని అంతా కూడా మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో స్ప్రెడ్ చేసుకొని అంతా కూడా చల్లారనిచ్చిన తర్వాత కట్ చేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా ఆరిపోయింది కదండి. ఇప్పుడు మనకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్లో చేస్తున్నానండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మనము రోజు లంచ్ చేసినప్పుడు ఒక్కొక్కటి తింటూ ఉన్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలామందికి కూడా అన్నం తిన్న తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది కదా. ఇలా కనుక చేసి పెట్టుకున్నారంటే 1 సంవత్సరం పాటు మనకు నిలవ ఉంటుందండి. ఈ క్యాండీ మనకు చేతికి అంటుకోకుండా షుగర్ పౌడర్ కోటింగ్ ఇచ్చి ఒక గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే ఫ్రెష్గా 1 ఇయర్ వరకు చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.